ఆనా టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వాడుకుంది. రాజకీయ మనుగడ కోసం, మా మూవ్మెంట్ ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూవ్మెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సిందే. చెప్తామన్నారు. మా వద్ద నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. వారు చెప్పారు మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందని. మా పేరును కూడా పూర్తిగా మెన్షన్ చేయకుండా ఎందుకు ట్యాపింగ్ చేశారని భవిష్యత్తులో అడిగితే చెప్పడానికి మాకు నక్సల్స్ తో సంబంధం ఉన్నట్టుగా చూపించినారన్న మాట చెప్పడం జరిగింది. మరీ విచిత్రం, 2023లో ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి వారు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డేటా లాస్ట్ 15-20 రోజులు మాత్రమే డేటా దొరుకుతూ ఉంది. ప్రభాకర్ రావు ఆనాడు చీఫ్ సెక్రటరీ ఇరువురు కలుసుకొని ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాలు ట్యాపింగ్ ఏదో చేశారు మా ఫోన్లు. ఆ హార్డ్ డిస్క్లను కూడా కాలు పెట్టడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అది కూడా ఒక పెద్ద నేరం. ఇవాళ ఉన్న డేటా లిమిటెడ్ డేటా ఉంది, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మేము కూడా మాకు జరిగిన ఇబ్బందులను కూడా మా విచారణలో వెల్లడించినాం. ఆనాడు అకస్మాత్తుగా మా కార్లు ఆపేవారు. నేను నిజామాబాద్ వెళ్తా ఉంటే చాలా సందర్భాల్లో నా కారు ఆపి తనిఖీలు చేసేవారు. అనుక్షణం మమ్మల్ని నీడలా వెంటాడినటువంటి పోలీస్. అలాంటి దుశ్చర్య జరిగినాయి కాబట్టి వాటన్నిటికీ వివరించడం జరిగింది. పలుమార్లు మమ్మల్ని అవసరం చేసినారు అకారణంగా. అవన్నీ కూడా విచారణ అధికారి ముందు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.